शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। पद्मासना पराशक्ति प्रौढमाता सरस्वती लोककल्याणसिद्ध्यर्थं भावैश्वर्यं प्रदातु मे। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां महेन्द्रनीलज्युतिकोमलाङ्गीं मातंगकन्यां मनसा स्मरामि। శ్రీ శ్యామలాదేవి అయి నమః అని ఆ శ్యామలాదేవికి నమస్కరించుకుంటూ క్రిందటి భాగంలో శ్యామలా దండకంలో మనము ఆ తల్లి యొక్క జంఘాలతలను గురించి వర్ణించుకున్నాం. ఆ జంఘాలతలు మన్మధుని యొక్క అమ్ముల పొదల్లా ఉన్నాయి అని చెప్పడం జరిగింది కాళిదాసు. ఆ తర్వాత నఖములు గురించి చెప్తున్నాడు, కాలి గోళ్ళ గురించి. నమ్ర దిక్పాల సీమంతిని కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖన్నఖేందూజ్వలే ప్రోజ్వలే నిర్మలే. ఆ తల్లి యొక్క పాదాలు కేవలము మానవ మాతృలే కాకుండా దేవతలందరూ కూడా నమస్కరిస్తున్నారట. నమ్ర అంటే వంగినటువంటి, దిక్పాల సీమంతిని దిక్పాలకుల యొక్క స్త్రీలు, వీళ్ళందరూ కూడా తల వంచి ఆ పాదాలకి నమస్కరిస్తూ ఉంటే, కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ వారి పొడవైనటువంటి నల్లనైనటువంటి కురులు, దట్టమైన పొడవైన నల్లనైనటువంటి ఆ జుట్టు ఏదైతే ఉందో ఆ జుట్టు కూడా అమ్మవారి పాదాల మీద పడి ఆ నల్లనైనటువంటి కాంతి రేఖల చేత, నల్లని కాంతి సమూహాలు, జుట్టు నల్లగా ఉంటుంది కాబట్టి నల్లనైనటువంటి జడలు కలిగినటువంటి ఆ దిక్పాలుర స్త్రీలు, దిక్పాలుర యొక్క భార్యలందరూ కూడా అమ్మవారికి వంగి పాదాలకి నమస్కారం చేస్తూ ఉంటే, ఆ జడ జుట్టు ఇదంతా నల్లనైనటువంటి ఆ జుట్టు అంతా కూడా అమ్మవారి పాదాల మీద పడి నల్లనైన కాంతి కలుగుతూ ఉండగా, ఆ కాంతి వలన ఈ పుట్టినటువంటి ఆ కాంతి వలన దూరంగా ఉన్నటువంటి లేళ్ళు చూసుకొని ఇవేదో దూర్వాంకురములేమో, అంటే గడ్డి పరకలేమో, లేతవైనటువంటి గడ్డి పరకలేమో అన్నట్టుగా ఈ లేళ్ళు వస్తున్నాయట. లేళ్ళు వస్తూ ఆ గడ్డి పరకలను తిందాము, లేతవైనటువంటి గడ్డి పరకలను తిందాము అనే ఆశతోటి లేళ్ళుతో కూడినటువంటి ఆ అమ్మవారి యొక్క పాదాలు రింఖన్ నఖేందూజ్వలే, రింఖట్ అంటే నాట్యం చేస్తున్నటువంటి, నఖ ఇందూజ్వలే నఖములు ఎలా ఉన్నాయంటే చంద్రకాంతి ఆ పాదాల గోళ్ళ మీద పడి నాట్యం చేస్తోందేమో అన్నట్టుగా ఉన్నాయి. ప్రోజ్వలే మంచి గొప్పదైనటువంటి ప్రకాశం కలిగినటువంటి దానా, నిర్మలే ఏ విధమైన మలినములు లేనటువంటి చక్కనైనటువంటి కాంతివంతమైనటువంటి దానా ఓ తల్లి అని అంటున్నాడు. ఇంకా కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే, దేవతా స్త్రీలు ఎవరైతే ఉన్నారో దిక్పాలుర యొక్క భార్యలు వచ్చి ఆ అమ్మవారి పాదాలకి నమస్కరిస్తున్నారు. నమస్కరిస్తూ ఉన్నప్పుడు ఆ తలలోకి ఉన్నటువంటి నల్లనైనటువంటి ఒత్తైనటువంటి జుట్టు కాంతి అమ్మవారి పాదాల మీద పడి అది ప్రతిఫలిస్తూ ఉండగా, ఆ కాంతి పుంజాలు, ఆ కాంతి రేఖలను చూసి కొంచెం సమీపంలో ఉన్నటువంటి లేళ్ళన్నీ వచ్చి ఇవేమన్నా దూర్వాంకురాలేమో, ఈ గడ్డి పరకలేమో, లేత గడ్డేమో తినచ్చు అనే ఆశతోటి వస్తున్నాయట. ఇంతేకాకుండా ఈ చంద్రకాంతితోటి తెల్లగా ప్రకాశించి చంద్రకాంతి నాట్యం చేస్తున్నటువంటి చంద్రకాంతి వంటి కాంతివంతమైన తెల్లనైనటువంటి గోళ్ళు కలిగినటువంటి దానా ఓ తల్లి, చంద్రకాంతి అమ్మవారి తెల్లనైన గోళ్ళ కాంతి మీద నాట్యం చేస్తోంది. గోళ్ళ కాంతి చేత
నాట్యం చేస్తోంది అని చెప్పి చెప్తున్నాడు. మలినము లేనటువంటి దానా, ప్రకాశించేటటువంటి ఓ తల్లి అని గోళ్ళని గురించి వర్ణన చేశాడు. ఇంకా ఆ అమ్మవారి పాదాలని మరి ఎవరెవరు నమస్కరిస్తున్నారు అంటే, ఇంకా దేవతలు అందరూ వాళ్ళు వీళ్ళు అనే తేడాలు లేకుండా భైరవులు, భైరవీ శక్తులు, అష్టమాతృకలు, ఇంకా దిక్పాలురు, దేవతలు అందరూ కూడా తల్లికి నమస్కరిస్తున్నారు. ఆ అమ్మవారు త్రిమూర్త్యాత్మక స్వరూపిణి కాబట్టి అందరూ కూడా ఆ తల్లికి నమస్కరిస్తున్నారు. శక్తి అందరికీ కావాలి కనుక ఆ తల్లికి నమస్కారం చేస్తున్నారు. ఎవరు అని అంటే, ప్రభా ఎంతో ఆసక్తితోటి, ప్రేమతోటి, భక్తితోటి ఆ తల్లికి ఎవరెవరు నమస్కరిస్తున్నారు? దేవేశ, దేవతలకు ప్రభు అయినటువంటి ఇంద్రుడు. దేవేశ లక్ష్మీశ, లక్ష్మికి ప్రభు అయినటువంటి ఆ విష్ణుమూర్తి. భూతేశ, భూతములకు ప్రభు అధికారి శివుడు. దైత్యేశ, రాక్షసులకు రాజు. రాక్షసులు కూడా అమ్మవారిని స్తుతిస్తారు. అయితే వాళ్ళ మంత్ర తంత్ర విద్యలు వేరే ఉంటాయి, వారు కూడా అమ్మవారిని సేవిస్తారు. యక్షేశ, కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళు. వాగీశ, వాక్కు అంటే సరస్వతి, ఆ సరస్వతికి ప్రభు అధికారి భర్త బ్రహ్మదేవుడు. అలాగే వాగీశ బ్రహ్మ. కోణేశ, కోణములు అంటే మూలలు. ఇప్పుడు మనకి 4 దిక్కులు, 4 దిక్కులకి 4 మూలలు ఉన్నాయి. 4 దిక్కులకి 4 దిక్పాలురు ఉండగా ఈ కోణాలకి ఈశానుడు, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అని 8 దిక్కులకి 8 రకాలైనటువంటి అధిపతులు ఉన్నారు. ఈ మూలలకి మాత్రము ఈశానము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి, ఈ 4 కోణాలు, 4 మూలలు. తర్వాత తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేటటువంటి 4 దిక్కులు ఉన్నాయి. ఈ కోణములు అంటే ఈ ఈ మూలల్లో ఉన్నటువంటి ఈశాన్య మూల, ఆగ్నేయ మూల, ఇలాంటి ఈ కోణాల్లో ఉన్నటువంటి అధిపతులు, కోణానికి ఆ మూలల్లో ఉండేటటువంటి అధిపతులు. తోయేస, తోయము అంటే నీరు, నీటికి అధిపతి వరుణదేవుడు. ఈ ప్రకారంగా కోణాలకు అధిపతులు అంటే, కోణాల అధిపతులు ఏమిటి? ఈశాన్యానికి ఈశానుడు, తర్వాత ఆగ్నేయానికి అగ్నిదేవుడు, వాయువ్యానికి వాయువు, నైరుతికి నిరుతి పెద్దమ్మ. వీళ్ళు నలుగురు కూడా కోణేశులు. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు? తోయేస వరుణదేవుడు, తర్వాత వాయువ్యగ్ని కోటీర, ఇంకా వాయువు మొదలైనటువంటి అగ్ని మొదలైనటువంటి వీళ్ళందరూ కోణేశ అన్నాడు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు తల వంచి అమ్మవారికి నమస్కరిస్తూ ఉంటే, కోటీర మాణిక్య సంఘృష్ట బాలాతపోద్ధామ లాక్షార సారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంగ్రి పద్మే సుపద్మే ఉమే, ఇటువంటి ఈ దేవతలందరూ కూడా ఆ అమ్మవారికి తల వంచి నమస్కరిస్తూ ఉంటే, వాళ్ళ తలలకి ధరించినటువంటి కిరీటాలలో ఉన్నటువంటి మాణిక్యాలు. అయితే దేవతలు కాబట్టి వాళ్ళు నవరత్నమయమైనటువంటి మాణిక్యాలతో కూడినటువంటి కిరీటాలతోటి అమ్మవారి పాదాలకి నమస్కరిస్తూ ఉంటే, ఆ మాణిక్యాల కాంతుల చేత అది ఎలా ఉందంటే, బాలాతపోద్ధామ లాక్షార సారుణ్య, బాలాతపం అంటే లేత ఎండ, లేత సూర్యుని కాంతి వంటి కాంతి కలిగినటువంటివి, అడ్డు లేనటువంటివి. ఇంకా ఈ కాంతులన్నీ కూడా అమ్మవారి పాదాల మీద పడి లాక్షారసం అద్దుకుందేమో, పారాణి అద్దుకుందేమో అన్నట్టుగా, పారాణి అలదుకున్నట్టుగా ఉన్నాయట. ఈ దేవతలందరూ కలిసి ఆ అమ్మవారి పాదాలకి తల వంచి నమస్కరిస్తూ ఉన్నప్పుడు ఆ కిరీటాలలో ఉన్న మణుల కాంతులు అమ్మవారి పాదాల మీద పడి అవి బాల సూర్యుని కిరణాలలాగా రకరకాలైనటువంటి కిరణాలతోటి ఉంటూ, ఆ కిరణాలన్నీ పాదాల మీద పడడం వలన
ఆ తల్లి పారాణి అద్దుకుందేమో, పారాణి రాసుకుందేమో అన్నట్టుగా లక్ష్మీ స్వరూపిణిగా ఉంటూ ఆ తల్లి యొక్క పాదాలు లక్ష్మీ స్వరూపం. అటువంటి అడ్డులేనటువంటి చక్కనైనటువంటి కొత్తమైనటువంటి కాంతులు నిండినటువంటి తర్వాత చక్కగా అప్పుడే పాదాలకి ఈ పారాణి అద్దుకుందా అన్నట్టుగా ఉన్నటువంటివి అయినా ఆ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ఆ పాదాలు కలిగినటువంటి దానా సుపద్మే ఉమే, సుపద్మ మంచి పద్మములు కలిగినటువంటి పాద పద్మాలు కలిగినటువంటి దానా ఓ ఉమా. ఉమా అంటే ఉమా. ఆ పార్వతీదేవికి తపస్సుకు పెడతానంటే ఆ హిమవంతుని భార్య మేనాదేవి ఉమా అని అంటుంది. అమ్మా పిల్ల తపస్సుకు వెళ్ళొద్దు. ఊ అంటే ఓ అమ్మాయి, మా అంటే వెళ్ళొద్దు. తపస్సుకు వెళ్ళడం సామాన్యమైన విషయం కాదు. తపస్సు చేయడం అనేటటువంటిది చాలా కఠినమైన పరిశ్రమ. అది నీకెందుకు తల్లి? నువ్వు హిమవంతుని కుమార్తెవి. ఆ హిమవంతుడు మహా గొప్ప రాజు, నగాధిరాజ. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అంటాడు. నగములకు అధిరాజు, పర్వతాధిరాజు అయినటువంటి హిమవంతుడు కుమార్తెవి. అతి సుకుమారంగా సుందరంగా పెరిగినటువంటి దానివి. అటువంటి అమ్మాయివి నువ్వు తపస్సుకు వెళ్ళొద్దమ్మా అని చెప్పి ఆ తల్లి మేనాదేవి ఆ పార్వతీదేవికి చెప్తుంది. అంచేత మా అంటే తపస్సు మానేయమని అర్థంలో వచ్చేటటువంటి ఆ పదం. ఏ ఉమే, ఓ ఉమా, ఓ తల్లి, నీ పాద పద్మాలు అలాంటివి. దేవతలందరూ వచ్చి నీకు నమస్కరిస్తుంటే వాళ్ళ తల మీద ఉన్న కిరీట కాంతులతోటి అది పాదాలన్నీ కూడా లాక్షారసం పూసుకున్నట్టుగా ఉన్నాయి అని అంటున్నాడు. స్త్రీలందరూ కూడా వచ్చి ఆ పాదాలకు నమస్కరిస్తే దిక్పాల స్త్రీలు వాళ్ళ తలకి ఉన్నటువంటి నల్లనైన ఒత్తైన జుట్టు కాంతి చేత అది ప్రతిఫలించి ఆ పాద పద్మాలు అక్కడ అక్కడ సమీపంలో ఉన్నటువంటి లేళ్ళు వచ్చి ఇవేదో గరిక పరకలేమో తిందామని ఆశగా అక్కడ వచ్చినటువంటి ఆ భ్రాంతి కలిగిస్తున్నాయి. ఆ లేళ్ళకి ఆ నల్లనైనటువంటి జుట్టు కాంతులు స్త్రీలు అలాగే గోళ్ళు చంద్రకాంతి తోటి ప్రకాశిస్తున్నాయి అన్నాడు. మరి పురుషులు వచ్చి నమస్కరిస్తున్నప్పుడు వాళ్ళ కిరీటాల్లో ఉండేటటువంటి కాంతులన్నీ కూడా కిరీటాల్లో ఉండే మణుల కాంతులు ప్రసరించి అమ్మవారి పాదాలకి లాక్షారసం పూసుకున్నట్లుగా అనిపిస్తున్నాయి అని చెప్పి అంటున్నాడు. సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే రత్న సింహాసనే రత్న పద్మాసనే శంఖ పద్మద్వయోపాశ్రితే విస్తృతే. ఆమె చక్కనైనటువంటి నవరత్నమయమైనటువంటి పీఠంలో ఆసీనురాలై ఉంది. ఆ తల్లి జగజ్జనని. ఆ జగత్తుకి అంతటికీ కూడా తల్లి ఆమెనే. యా బ్రహ్మాది పిపీలికాంత జనని అని అంటాడు. మంచిద బ్రహ్మ మొదలుకొని చీమ వరకు అందరూ కూడా ఆ తల్లి పిల్లలే. ఈ సమస్త సౌభాగ్యానికి కూడా ఆ తల్లి అధికారిని కనుక ఆమెకి ఏం తక్కువ? కనుక నవరత్న పీఠాల్లో నవరత్నాలు పొదిగినటువంటి సింహాసనంలో కూర్చుని ఉన్నటువంటిది. పైగా ఎలా ఉంది? సుస్థితే, చాలా కులాసాగా చాలా ఆనందంగా సంతోషంగా కూర్చుని ఉందిట ఆ తల్లి. ఏదో తొందరపాటుగా ఎప్పుడు లేచిపోదామా, ఈ పని అయితే ఎప్పుడు వెళ్ళిపోదామా, ఇక్కడే ఎందుకు కూర్చోవాలి అనేటటువంటి త్వరపాటు ఏమీ లేకుండా విలాసంగా సంతోషంగా నవరత్నమయమైనటువంటి పీఠం మీద కూర్చుని ఉన్నటువంటిది. సురుచిర, మంచి కాంతివంతమైనటువంటి నవరత్నాలు పొదిగినటువంటి ప్రకాశవంతమైనటువంటి సింహాసనంలో కూర్చున్నటువంటి దానా. సుస్థితే, చక్కగా కూర్చున్నటువంటి దానా ఓ తల్లి. రత్న సింహాసనే, రత్న సింహాసనం కలిగినటువంటి దానా. రత్న పద్మాసనే, రత్నాల కాంతి వంటి కాంతి కలిగినటువంటి పద్మమే ఆసనంగా కలిగినటువంటి దానా ఓ తల్లి. శంఖ పద్మద్వయోపాశ్రితే, శంఖము పద్మము అనేటటువంటివి నవనిధులలో కొన్ని. అంచేత ఈ శంఖ పద్మాలతోటి కూడా నువ్వు ఈ నిధులతోటి ఉపాసించబడేటటువంటి దానా. ఈ నవనిధులు ఏమిటి అంటే మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము,
కుందము, నీలము, వరము అనేటటువంటివి. వీటిల్లో శంఖ పద్మాలు అనేటటువంటి నిధుల చేత ఉపాసించబడేటటువంటి దానా ఓ తల్లి. ఆ తల్లి అనుగ్రహం ఉన్నట్లయితే ఏ నిధులైనా సరే చక్కగా మనని చేరుతాయి. ఆ తల్లి అనుగ్రహం కావాలంటే మనం నిరంతరము ఆ తల్లి యందు భక్తి భావంతో ఉండడమే ప్రధానమైనటువంటి విషయం. తత్ర దుర్గావటు క్షేత్ర పాలైర్యుతే మత్త మాతంగ కన్యా సమూహాన్వితే మంజులా మేనకాద్యంగనా మండితే భైరవైరష్టభిర్వేష్టితే. ఇంకా తత్ర అక్కడ అక్కడ ఇక్కడ దుర్గా వటు క్షేత్ర పాలైర్యుతే. దుర్గా వటువు అనేటటువంటి క్షేత్రపాలకులు, ప్రతి దేవాలయానికి కూడా క్షేత్రపాలకులు అని ఉంటూ ఉంటారు. ఇక్కడ ఈ తల్లి దగ్గర దుర్గా వటువు అనేటటువంటి క్షేత్రపాలకులతోటి కూడినటువంటి దానా. అంతేకాకుండా మత్త మాతంగ కన్యా సమూహాన్వితే. మత్త మదించిన అని ఒక అర్థం. సంతోషకరమైనటువంటి మాతంగ కన్యా సమూహాన్వితే. మాతంగ కన్యలు, మాతంగ కన్యలతోటి సమూహంతో కూడినటువంటి దానా. అయితే మాతంగి అనేటటువంటిది కూడా అరుంధతీదేవికి మరొక పేరు. వశిష్ఠుడి భార్య అరుంధతీదేవి, ఆమె కూడా మాతంగి అని పేరు అనమాట. అంచేత ఈ మాతంగ కన్యలతోటి కూడినటువంటి దానా. ఆమెకి పరివారం అన్నమాట. ఆ తల్లే మాతంగ కన్య కాబట్టి తన సహోదరులు సోదరీమణులు తన తోటి సేవికలతోటి కూడినటువంటి దానా. మంజుల మేనకాద్యంగనా మానితే. ఇంకా మంజులములైన సున్నితమైన మేనకా మొదలైనటువంటి దేవత అప్సరసలతోటి గౌరవించబడేటటువంటి దానా, నమస్కరించబడేటటువంటి దానా. భైరవైరష్టభిర్వేష్టితే. అష్టభైరవుల చేత కూడా కూడినటువంటి దానా. చుట్టూ కూడా అష్టభైరవులు కూడా నుంచున్నారు. ఈ అష్టభైరవులు ఎవరు? రురుడు, ఉన్మత్తుడు, చండుడు, కుండుడు, కపాలి, భీషణుడు, కాలుడు, ఆనందుడు. ఈ 8 మంది కూడా అష్టభైరవులు. వీళ్ళందరూ కూడా ఆ తల్లికి చుట్టూరా కూడా నిలబడి ఉన్నారట. వీళ్ళు రక్షణ శక్తులు, ఈ భైరవులు అనేటటువంటి వాళ్ళు. వీళ్ళు అమ్మవారి చుట్టూరు కూడా నిలబడి ఉన్నారు. ఈ దుర్గా వటు మొదలైనటువంటి క్షేత్రపాలకులతోటి, మాతంగ కన్యలతోటి, తర్వాత మంజులమైనటువంటి మేనకా మొదలైనటువంటి దేవతా అప్సరసలతోటి కూడినటువంటిదై భైరవులతోటి కూడా కూడినటువంటిది ఈ తల్లి. ఇంకా భైరవైరష్టభిర్వేష్టితే. అష్టభైరవుల చేత కూడా ఈ తల్లి కూడినటువంటిది. దేవి వామాదిభిః సంశ్రితే. ఇంకా ఓ తల్లి, ఓ అమ్మ, నువ్వు వామ మొదలైనటువంటి స్త్రీలతోటి కూడినటువంటి దానా. వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంతి, శ్రద్ధ, సరస్వతి, వామ మొదలైనటువంటివి. వీరు 16 మంది శక్తులట. వీళ్ళందరితోటి కూడా కలిసి ఉన్నటువంటి దానా. ఎంతమంది ఆ తల్లిని సేవిస్తున్నారు అనేది ఆ కాళిదాసు కంటి కనపడినట్లుగా మనకి చక్కగా చెప్తున్నాడు. అలాగే ధాత్రి లక్ష్మ్యాది శక్త్యష్టకైర్ సంవృతే మాతృకా మండలైర్మండితే. ఇంకా లక్ష్మీ మొదలైనటువంటి అష్టశక్తులతోటి కూడినటువంటి దానా. ఈ అష్టశక్తులు ఏవేవి ఉన్నాయి అంటే చండి, ప్రచండి, ఉగ్రచండి, చండోగ్ర, చండనాయిక, అతిచండ, చాముండి, చండవతి అనేటటువంటివి. ఇంకా లక్ష్మ్యాది అష్టశక్తులు అంటున్నాడు కాబట్టి సరసిజాలయ, సావిత్రి, సర్వభద్ర, విమల, పద్మ, మహాదేవి, విలసదీసి, జాహ్నవి, విద్య అని ఈ విద్యార్థి కల్పతరు మనకి చెప్తోందనమాట. ఈ లక్ష్మి మొదలైనటువంటి అష్టశక్తులు అంటే ఈ సరసిజాలయ మొదలైనటువంటి ఈ అష్టశక్తులు, లక్ష్మి మొదలైనటువంటి అష్టశక్తులతోటి కూడినటువంటి దానా.
మాతృకా మండలైర్మండితే మాతృకల సప్త మాతృకలతోటి గౌరవించబడేదానా, అలంకరించబడిన దానా. ఈ సప్త మాతృకలు ఎవరు అంటే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనేటటువంటి వీరు 8 మంది కూడా సప్త మాతృకలు. ఈ సప్త మాతృకలు కూడా ఆ తల్లిని సేవిస్తూ ఉన్నారట. భైరవి సంవృతే. సరే, మళ్ళీ స్త్రీలు వీళ్ళు పార్వతీదేవితో కూడినటువంటి ఈ వీరు ఈ తల్లి కూడా పార్వతీదేవి కాబట్టి అష్టభైరవి శక్తులు అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా ఓ చాముండ, ఉగ్ర చాముండ, చాముండి మొదలైనటువంటి ఈ 8 భైరవీ శక్తులతోటి కూడా కూడినటువంటిది. అంతేకాకుండా యక్ష గంధర్వ సిద్ధాంగన మండలైర్మండితే యక్షులు, గంధర్వులు, సిద్ధులు మొదలైనటువంటి వారి భార్యలతోటి వాళ్ళ భార్యల సమూహంతో అలంకరింపబడినటువంటిది. పంచబాణాత్మికే 5 రకాల బాణాలని కూడా ధరించినటువంటిది. పంచబాణాల్లో ఉన్నటువంటి శక్తి కూడా ఈ తల్లి సృష్టికి మారు పేరు తల్లి జగన్మాత కనుక పంచబాణాత్మికే పంచబాణాల్లో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి. ఈ మన్మధుని యొక్క పంచబాణాల్లో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి. పంచబాణేన రత్యాచ సంభావితే పంచబాణుణ్ణి రత్యాచ రతీదేవితోటి గౌరవించబడినటువంటిది. పంచబాణాల్లో ఉన్నటువంటి శక్తులు రతి, ప్రీతి, మనోజ అనేది రతి శక్తులు. వీటి చేత సేవించబడేటటువంటిది. ప్రీతి భాజ వసంతేన చానందితే. ప్రీతి భాజ ప్రీతి ఎంతో ప్రీతికి యోగ్యమైనటువంటిది అయినా వసంతుని చేత ఆనందించబడేటటువంటిది. వసంత ఋతువులో వచ్చేటటువంటి మార్పులు ప్రకృతి పరంగా ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే అమ్మవారిని కూడా ఆనందాన్ని కలిగించాయి. భక్తి భాజాం పరం శ్రేయసే కల్పసే. భక్తి కూడినటువంటి వాళ్ళకి శ్రేయస్సుని కల్పించేటటువంటిది, తన భక్తులని రక్షించేటటువంటిది ఆ తల్లి. ఆ భక్తిని కల్పించేటటువంటిది, భక్తుల యందు శ్రేయస్సుని ఇచ్చేటటువంటిది ఆ తల్లి. యోగినాం మానసే జ్యోతసే. యోగుల మనసులో ఉండేటటువంటిది ఆ తల్లి. అన్నీ కూడా నీకే, నా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నీ దగ్గరే ఉంచాను, నా కోరిక లేదు, సర్వం న్యాసం అన్నీ నీకే ఇచ్చాను అని ఒక యోగంలో, తపో యోగంలో ఉండేటటువంటి ఎవరైతే ఉంటారో యోగులు వాళ్ళ మనసులో ఉండేటటువంటిది. మానసే జ్యోతసే మనస్సులో ప్రకాశించేటటువంటిది, అత్యంత ప్రకాశవంతమైనటువంటిది ఆ తల్లి. ఛందసామోజసే ఛందస్సు చేత ఆనందించేటటువంటిది, ఛందస్సుల్లో ప్రకాశించేటటువంటిది. ఛందస్సు, వ్యాకరణ శాస్త్రము ఇవన్నీ కూడా వేదాంగాలు. వేదాలు 4 అయితే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని ఆ 4 వేదాలకి కూడా 6 అంగాలు ఉంటాయి. ఆ 6 అంగాల్లో ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తము, జ్యోతిషము ఇలాంటివన్నీ కూడా 6 అంగాలు. అంటే వేదాలలో భాగము ఛందస్సు అన్నమాట. ఈ ఛందస్సు చేత ప్రకాశించేటటువంటి దానా ఓ తల్లి. మన భాష కూడా గురు లఘు క్రమమే. ఈ గురు లఘు క్రమమే ఛందస్సు కనుక ఈ ఛందస్సు అంటే వాక్కు ద్వారా కూడా నువ్వు ప్రకాశించేటటువంటి దానా. మనం మాట్లాడే ప్రతి మాట కూడా మంత్రంలాగా పనిచేస్తూ ఉంటుంది. ఒక మాట మాట్లాడితే మనసు ఉన్నత శిఖరాలకు చేరినంత ఆనందంగా కలుగుతుంది సంతోషకరమైన మాట మాట్లాడినప్పుడు. అదే ఒక దుఃఖకరమైన మాట మాట్లాడినప్పుడు పాతాళ లోకానికి కుంగిపోయినట్టుగా ఉంటుంది. కనుక ఇక్కడ ఛందస్సు చేత, వాక్కు చేత దానా అంటే వాక్కు ప్రకాశించేటట్టుగా మాట్లాడే మాటల చేత సంతోషించేటటువంటి దానా ఓ తల్లి. భ్రాజసే ప్రకాశించేటటువంటి దానా. గీత విద్యాపి తృప్తేన కృష్ణేన సంపూజ్యతే.
గీత విద్య యోగ శాస్త్రం. ఆ శ్రీకృష్ణుడు యోగ శాస్త్రే బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అంటారు. ఆ ప్రస్తావత్రయంలో ఉన్నటువంటి భగవద్గీతని ధ్యానం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆమెని కూడా ఉపాసించాడు, ఆ తల్లిని. కనుక ఈ తల్లి శ్రీకృష్ణుని చేత కూడా ఉపాసించబడినటువంటి దాన. గీత విద్యాది తృష్ణేన తృప్తేన. గీత విద్య మొదలైనటువంటి చెప్పినటువంటి వాడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా నిన్ను ధ్యానించాడు, సంపూజ్యసే పూజించాడు నిన్ను తల్లి. ఇంకా ఏం చెప్తున్నాడు? భక్తి మచ్చేత సావేధ శాస్తూయసే. ఏ భక్తితో కూడినటువంటి మనస్సుతోటి బ్రహ్మచేత కూడా నువ్వు స్తుతింపబడినటువంటి దానివి ఓ తల్లి. విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే. విశ్వం ప్రపంచం అంతటికీ కూడా వాద్యేన అంటే సంగీతముల చేత, విద్యాధరులు గంధర్వులు వీళ్ళంతా కూడా సంగీత విద్యకి పెట్టినటువంటి పేరు. అంటే వాళ్ళు బాగా సంగీతం పాడతారని, వాద్యాలు వాయిస్తారని మనకి చెప్తోంది. మన సాహిత్యం చెప్తోంది, మనకి తెలుస్తోంది. కనుక ప్రపంచాన్నంతటికీ ఆనందంలో ముంచేసేటటువంటి వాద్యాల చేత, సంగీతం చేత విద్యాధైర స్త్రీలందరూ కూడా నిన్ను స్తుతిస్తున్నారు తల్లి. అమ్మవారి యొక్క శ్లోకాలు కానీ అమ్మవారి పాటలు కానీ పాడుతూ ఉంటే సంతోషించిన వాళ్ళు ఎవరు ఉంటారు? అలా సంతోషించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా మనం వాళ్ళ గురించి చెప్పడానికి మాటలే లేవు. శ్రవణహర దక్షిణ కోణయా వీణయా కిన్నరైర్గీయసే. కుడివైపు ఆ వీణ ఉంచుకొని, కుడివైపు వీణతోటి అమ్మవారి కుడివైపున శ్రవణహర చెవులని హరించేసేటట్టు, అంటే మనకి ఏదైనా ఒక మంచి మాట విన్నప్పుడు కానీ, మంచి సంగీతం విన్నప్పుడు కానీ, అబ్బా కర్ణపేయంగా ఉందండి, కర్ణామృతంగా ఉందండి అంటారు. అంటే చెవులలో అమృతం పోసినంత ఆనందంగా ఉంది. ఒక మంచి మాట వింటే కూడా వెంటనే మనకు సంతోషం ఉప్పొంగిపోతుంది. అలాగే చక్కనైనటువంటి విద్యాధర స్త్రీలు, కిన్నర స్త్రీలు, వీళ్ళు కుడివైపు ఉండి వాళ్ళు వీణావాద్యన చేస్తూ ఉంటే ఆ వీణావాద్యానికి ఈ తల్లి పులకించిపోతోంది. ఎందుకంటే ఆ తల్లికి సంగీతం అంటే ఇష్టమని మనకి మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలైరచ్చసే. యక్షులు గంధర్వులు సిద్ధులు వాళ్ళ స్త్రీల చేత పూజించబడేటటువంటి దాన. సర్వ సౌభాగ్య వాంఛావతీభిర్వధూభిః సమారాధ్యసే. సర్వ సౌభాగ్యాలు కోరుకున్నటువంటి వాళ్ళు, సౌభాగ్యం అక్కర్లేదనేటటువంటి స్త్రీ ఎవరూ ఉండదు. సౌభాగ్యం అంటే భర్త, పశువు, కుంకుమలు, ఇవన్నీ కోరుకున్నటువంటి స్త్రీలు. అమ్మవారు సర్వ సౌభాగ్యాలు ఇస్తుంది అని చెప్పి మనకి గౌరీదేవిని పూజ చేస్తాం. గౌరీదేవి పసుపు కుంకుమలకి అధిపతి, అంటే పసుపు కుంకుమల్ని ప్రసాదించేటటువంటి తల్లి. అటువంటి స్వరూపమే శ్యామలాదేవి కూడా. కనుక ఈ సర్వ సౌభాగ్యాలు కోరుకున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరి చేత, శచీదేవి మొదలైనటువంటి వారందరి చేత కూడా ఆరాధించబడేటటువంటి దాన. సర్వ విద్యా విశేషాత్మకం. ఇంకా చేతిలో చిలకలు ఉన్నాయి చక్కగా. తల్లి విలాసంగా సుఖాన్ని, చిలుకల్ని చేతిలో పట్టుకుంటుంది అని చెప్పి మనం చెప్తాం. ఈ చిలుకలు ఎలాంటివి? సర్వ విద్యా విశేషాత్మకం చాటు గాథా సముచ్చారణం కోమలం శ్యామలోదార పక్షద్వయం తుండ శోభాతి దూరీభవత్కిం సుఖం తం సుఖం లాలయంతీం పరిక్రీడసే. ఈ చిలుకలు ఎలా ఉన్నాయి? మామూలు చిలుకల అమ్మవారి చేతిలో రెండు చిలుకలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ చిలుకలు ఎలాంటివి? సర్వ విద్యా విశేషాత్మకం. ఆ తల్లి చేతిలో మామూలుగా ఏమీ రానటువంటి చిలుకలు ఎందుకు ఉంటాయి అంచేత సర్వ విద్యా విశేషాలని, మామూలు విద్యల్ని కాదు, విద్యల్లో ఉన్నటువంటి విశేషాలు అన్నిటినీ కూడా అవి తెలిసినటువంటి వాటి ఆ చిలుకలు రెండు కూడా. చాటు గాథా సముచ్చారణం కంఠముల్లోల సద్వర్ణ రాజిత్రయే.
ఇంకా చాటుగాథలు విశేషమైనటువంటి అంశాలన్నీ కూడా ఉచ్చరించేటటువంటివి మాట్లాడతాయి. చిలక పలుకులు ఉంటాయి, మాట్లాడతాయి అన్నమాట చిలుకలు. అవి మాట్లాడుతూ ఉన్నటువంటివి కంఠములోల సద్వర్ణ రాజిత్రయే సద్వర్ణ రాజిత్రయే కంఠం కంఠం దగ్గర ఆ శరీరానికి మధ్యలో ఆ చిలుకలకి ఆ చిన్న ఒక రేఖలాగా ఉంటుంది. అటువంటి ఆ కంఠంకి చిన్న రేఖలా ఉన్నటువంటి ఆ రేఖ చేత ప్రకాశించేటటువంటిది రాజిత్రయం. 3 గీతలు ఉంటాయట ఆ చిలుకలకి కంఠం కంఠానికి శరీరానికి మధ్యలో. అంటే మనకు కూడా కంఠానికి గీతలు ఉంటాయి, అంటే ఆ ముడతలు ఉంటాయి అన్నమాట. ఆ ముడతలు ఎందుకు అంటే మనం తల తిప్పినప్పుడు, వంచినప్పుడు, తల ఎత్తినప్పుడు కూడా అక్కడ చర్మం కొంచెం మనకి ఆ ఏమంటారు వదులుగా ఉండాలి. వదులుగా లేకపోతే బిగుసుకుపోతుంది, తల తిప్పడానికి రాదు, కిందికి మీదికి కదిలించడానికి రాదు. ఈ కారణం చేత కంఠం దగ్గర చర్మం మనకు కూడా కొంచెం వదులుగా ఉండి కంఠం కదిలించడానికి వీలుగా ఉంటుంది, తలను కదిలించడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఈ చిలుకలు కూడా తల తిప్పడానికి ముందు వెనుక, కిందకి పైకి తిప్పడానికి, వెనక్కి కాదు కిందికి పైకి తిప్పడానికి వీలుగా ఒక ఏర్పాటు అన్నమాట. ఆ ఏర్పాటు వల్ల ఏమవుతుంది అంటే ఆ కంఠానికి గీతల్లాగా ఉన్నాయి. అంటే ఆ నిర్మాణం వల్ల భగవంతుడిది కనుక కంఠములోల్ల సద్వర్ణ రాజిత్రయే కంఠంలో ఉన్నటువంటి 3 రేఖల చేత ప్రకాశించేటటువంటి చిలుకలని చేతి ధరించిన దాన కోమలం శ్యామలోదార పక్షద్వయం. కోమలమైనటువంటి నల్లని, శ్యామలము అంటే ఆకుపచ్చ, చిలుక ఆకుపచ్చగా ఉంటుంది కాబట్టి ఉదారమైనటువంటి గొప్పవైనటువంటి పక్షద్వయం 2 రెక్కలతో కూడినటువంటి చిలుకలు. ఇంతేకాకుండా చిలుకల రెక్కలు చెప్పాడు, చిలుకల స్వభావం చెప్పాడు, చిలుకల్లో ఉన్న గొప్పతనం చెప్పాడు, చిలుకల మెడ మీద ఉన్నటువంటి 3 గీతల్ని కూడా వర్ణించాడు. ఇంకా ముక్కు గురించి చెప్తున్నాడు. చిలుక ముక్కు తుండ శోభాతి దూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీం పరిక్రీడసే. ఇంకా తుండ ముక్కు ఎలా ఉంది, ముక్కు యొక్క శోభ చేత ఆ చిలుక యొక్క ముక్కు ఎర్రగా ఉంటుంది. శరీరం అంతా ఆకుపచ్చగా ఉన్నా ముక్కు మాత్రము ఎర్రగా ఉంటుంది ఆ చిలుకకి. భగవంతుడు ఎంత గొప్ప సృష్టి అనేటటువంటిది ప్రతి జీవిలోనూ కూడా, ప్రతి ప్రాణిలోనూ కూడా ఒక్కొక్క అందం అనేటటువంటిది పెట్టాడు భగవంతుడు. చూసే కంటికి ఉంటుంది ఆ ఆనందం అనేది, ఆ సంతోషం అనేది చూసే కంటిలో ఉంటుంది. కనుక ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆ చిలుక యొక్క ముక్కు, ఆ ముక్కు యొక్క శోభ కాంతి చేత దూరీభవత్ కింశుకం. కింశుకం అంటే మోదుగ పూలు. మోదుగ పూలు ఎర్రగా ఉంటాయి. అటువంటి ఆ మోదుగ పూల యొక్క ఎర్రని కాంతిని కూడా దూరం చేస్తున్నాయట. చిలుకకున్న ముక్కు కాంతి మోదుగ పూల కాంతిని కూడా తగ్గించేస్తున్నాయి. అంటే మోదుగ పూల కాంతి కంటే అధికమైన కాంతి కలిగినటువంటి ముక్కు కలిగినటువంటిది ఈ చిలుకలు. ఆ చేతిలో, అమ్మవారి చేతిలో ఉన్న చిలుకలు. తం సుఖం లాలయంతీం పరిక్రీడసే. అటువంటి ఆ సుఖాన్ని లాలిస్తూ పరిక్రీడసే విలాసంగా ఆడుకుంటూ ఉందట. ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి ఆ చిలుకలని ఆడిస్తూ ముచ్చటగా ముద్దుగా చూసుకుంటూ లాలిస్తూ ఉందట. ఆ మధ్య మధ్యలో చిలుకలతోటి మాట్లాడిస్తూ విలాసంగా ఉందట. ఎప్పుడూ మరి జగత్తును రక్షించడం, పరిపాలించడమైనా పని. ఆ తల్లికి కూడా కొంత విశ్రాంతి అనేటటువంటిది అవసరం గనక, కొంత సంతోషం అవసరం గనక తన చేతిలో ఉన్న చిలుకల్ని లాలిస్తూ ముద్దుగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఆ తల్లి అని చెప్తున్నాడు. పాణి పద్మద్వయేనాపరేణ మాలాగుణం పాణి పద్మద్వయేనాపరేణాక్షమాలాగుణం మాలాగుణమపి స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం చ అంకుశం పాశమా బిభ్రతి తేన సంచింత్యసే. ఇంకా ఇటువంటి తల్లిని
పాణి పద్మద్వయేన అపరేణ అక్షమాల గుణం. పాణి పద్మములు కలిగినటువంటి ఈ తల్లిని అపరేణ రెండో రెండో విధంగా చేతులతో ఆ తల్లి ఏం పట్టుకుంది? పాణి పద్మాలు కలిగినటువంటిది లేదా పద్మాల వంటి పాదాలు కలిగినటువంటి ఈ తల్లి ఎలా ఉంది? అపరేణ అక్షమాల గుణం. ఇంకా చేత్తోటి అక్షమాల అని అంటే దీని స్ఫటికమాల, ఈ స్ఫటికమాలని ధరించినటువంటిది. అది తర్వాత అక్షమాల గుణం అపిం స్ఫటికాలతో కూడినటువంటి అక్షమాలను ధరించినటువంటిది చేత్తో. జ్ఞాన సారాత్మకం పుస్తకాన్ని కూడా చేత్తో ధరించింది ఈ తల్లి. ఎందుకు అనంటే విజ్ఞాన సారం అంతా కూడా పుస్తకాల్లోనే ఉంటుంది కనుక ఆ పుస్తకాన్ని చేత్తో ధరించింది. ఇంకో చేత్తోటి అంకుశాన్ని పట్టుకుంది. అంకుశం ఎందుకు? తల్లి దయామయురాలు కదా, మరి అంకుశం ఎందుకు అంటే ఎంత తల్లి అయినా తప్పు చేసినప్పుడు దండించి మంచి దారిలో పెట్టడం అనేటటువంటిది ఒక పద్ధతి. తన పిల్లల్ని అల్లరి చేసినప్పుడు ఏ తల్లి అయినా దండిస్తుంది. అలాగే ఈ తల్లి కూడా అది లోకానికి వ్యతిరేకంగా ఉంటూ తీవ్రమైన పనులను చేసే వాళ్ళని దండిస్తుంది కనుక ఆ దండించడం కోసం అని చెప్పి అంకుశాన్ని చేత్తో పట్టుకుంది. పాశం అవిభ్రతీతేన సంచింత్యసే. ఈ పాశం చేత ఈ తల్లి మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ కూడా లాగేసి మన మనస్సంతా కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి ఆ తల్లి, అటువంటి తల్లిని తేన సంచింత్యసే. ఎవరి చేతనైతే ఎవరైతే ఈ తల్లిని చింతిస్తారో అంటే ఆలోచిస్తారో భావిస్తారో మనసులో, ఈ తల్లి పాద పద్మాలు చక్కనైనటువంటి పద్మాలు లాంటి పాదాలు కలిగినటువంటిది. ఈ తర్వాత ఇంకా చేతులలోనేమో అక్షమాల స్ఫటికమాల ధరించినటువంటిది, పుస్తకాన్ని ధరించినటువంటిది, అంకుశాన్ని ధరించినటువంటిది, పాశాన్ని ధరించినటువంటి ఈ తల్లిని ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ తల్లి నుంచి తస్య వక్త్రాంతరాద్గజ్జ పద్యాత్మికా భారతి నిస్సరే. అటువంటి ముఖము నుండి పద్య గద్యాలతో కూడినటువంటి మహా సరస్వతీదేవి ప్రవహిస్తుందట. నిస్సరేత్ జ్ఞాన ప్రవాహంగా వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అలాగే ఏనవాత్వం సనాథ కృతిర్భాగ్యసే. ఎవరైతే ఈ భర్తతో కూడినటువంటి ఈ తల్లిని అంటే పరమేశ్వరుతో కూడినటువంటి ఈ తల్లిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి అన్నీ కూడా సమకూరుస్తుంది. ఇదే ఆర్యా శతకం చెప్తోంది. ఆర్యా శతకం భక్త్యా పడతాం ఆర్యా కటాక్షేణ నిస్సరతి వదన కమలాత్ వాణి పీయూషధోరణి దివ్యా అని అంటారు. అంటే ఆర్యా శతకం అక్కడ పార్వతీదేవి కామాక్షి అమ్మవారి మీద మూక కవి రాసినటువంటి 500 శతకాల్లో ఆర్యా శతకం 500 పద్యాలు శ్లోకాలు, వాటిల్లో ఇక్కడ ఆర్యా శతకం చెప్తాడనమాట కామాక్షి అమ్మవారి గురించి. ఆర్యా శతకం భక్త్యా పఠతాం. ఆర్యా శతకాన్ని భక్తితో ఎవరైతే చదువుతారో ఆర్యా కటాక్షేణ అమ్మవారి ఆ కామాక్షి అమ్మవారి యొక్క కటాక్షం చేత ఆర్యా కటాక్షేణ నిస్సరతి వదన కమలాత్ నిస్సరతి. ఆ ముఖ పద్మం నుండి ప్రవహిస్తుందట. ఏమిటి? వదన కమలాత్ వాణి పీయూష ధోరణి దివ్య. సరస్వతీదేవి అతని ముఖం నుండి దివ్యమైనటువంటి ప్రవాహంలాగా ప్రవహిస్తుంది అని చెప్పి మనకి ఆర్యా శతకం చెప్తోంది. అలాగే ఈ అమ్మవారిని ఎవరైతే సేవిస్తారో శ్యామలాదేవిని, విద్యల అధిపతి అయినటువంటి అధికారిని అతని ముఖం నుండి గద్య పద్యాత్మికమైనటువంటి భారతీదేవి ప్రవహిస్తూ ఉంటుంది. ఏన వాయావకాభాకృతి భావ్యసే. ఏ స్త్రీ అయితే ఉందో ఎవరైతే ఉన్నారో యావకము అని అంటే ఒక రకమైనటువంటి ఆకుపచ్చని రంగు, ముదురు ఆకుపచ్చ. అయితే శ్యామల అంటే కూడా ముదురు ఆకుపచ్చ.
ముదురు ఆకుపచ్చగా ఉన్నటువంటిది కొంచెం దూరం నుంచి చూస్తే ఒక నల్లగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి అందుకే ఆ తల్లిని శ్యామలాదేవి అంటారు. ఇటువంటి తల్లిని ఎవరైతే భావిస్తారో గౌరవిస్తారో తస్య వశ్యా తస్య వశ్యా భవంతి స్త్రియ పురుషా, స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారికి ఆ తల్లి వశమైపోయి ఉంటుంది. ఆ తల్లిని సేవించేటటువంటి వాళ్ళకి ఆ తల్లి వశమైపోయి ఉంటుంది. ఏన వాసాత కుంభద్యుతిర్భావ్యసే లక్ష్మీ సహస్రైర్పరిక్రీడసే. లక్ష్మీదేవి బంగారు కుండలు తీసుకొని, అంటే లక్ష్మీదేవి కూడా ఈ తల్లి అధీనంలో ఉంటుంది. చదువుల తల్లి కాకుండా లక్ష్మీదేవి కూడా ఈ తల్లి అధీనంలోనే ఉంటుంది. కనుక ఈ తల్లిని సేవించినట్లయితే ఆ బంగారు కుండలు కలశాలు తీసుకొని లక్ష్మీదేవి అతని ఇంట 1000 బంగారు కుండలతోటి, అంటే బంగారు కుండలతో కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి వేల కొలది ఆ ఇంట్లో అతనితోటి నాట్యం చేస్తూ ఉంటుంది. అంటే ఆ లక్ష్మీదేవి ఈ తల్లిని సేవించే వారి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. కిమ్న సిద్ధే, ఇంకా ఏం సిద్ధించదు ఈ తల్లిని తలుచుకుంటే అంటే వపుహు శ్యామలం, ఈమె యొక్క శరీరం నల్లనైనటువంటి శరీరం కలిగినటువంటి ఈమె, కోమలం కోమలమైనటువంటివి మృదువైనటువంటిది, చండ చూడాన్వితం తావకం ధ్యాయత. చంద్ర చంద్రచూడాన్వితం, చంద్రుడు తలయందు కలిగినటువంటిది అయినా ఈ తల్లిని ధ్యానం చేస్తే ఏం సిద్ధించదు అంటే అన్నీ సిద్ధిస్తాయి. ఒకటి సిద్ధించి ఒకటి సిద్ధించకపోవడం లేదు. ఇహంలో లోటు లేకుండా చేస్తుంది, పరంలో మోక్షాన్ని ప్రసాదిస్తుంది తల్లి. కిమ్న సిద్ధి అంటున్నాడు. ఎందుకు ఏమి సిద్ధించవు అంటే అన్నీ సిద్ధిస్తాయి. కాకపోతే నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే ఆ తల్లిని నిరంతరము సేవించడమే. తస్య లీలా సరోవారిధి, ఆ అమ్మవారిని సేవించేటటువంటి వాడికి సముద్రం ఎలా ఉంటుంది, లీలా సరస్సు విలాసవంతమైనటువంటి సరస్సులా మారిపోతుందట, చెరువులా మారిపోతుందట, మహాసముద్రం ఈ తల్లిని సేవించేటటువంటి వాడికి. తస్య కేళీవనం నందనం, దేవేంద్రుని యొక్క నందనవనం ఎలా ఉంటుందంటే ఇతని విలాసవంతమైనటువంటి వనంలాగా తోటలాగా అయిపోతుందట. తస్య భద్రాసనం భూతలం, భూమి అంతా కూడా అతనికి దేవేంద్ర సింహాసనం లాగా అయిపోతూ ఉంటుంది, గొప్ప సింహాసనం అయిపోతుంది భూమి. అలా తస్య గిర్దేవత కింకరి, ఈ తల్లిని సేవించేటటువంటి వాడికి కింకరిగా మారిపోతుందట. గీర్దేవత వాగ్దేవత అయినటువంటి సరస్వతి ఇతనికే సేవికగా అయిపోతుంది. తస్య చాజ్ఞాకరి శ్రీ స్వయం, అతనికే అన్ని తెలిసినట్లుగా అయిపోతుంది. శ్రీ స్వయం సంపదలన్నీ కూడా అతనికే అధీనమై ఉంటాయి. ఇంకా ఈ తల్లి గురించి చెప్తున్నాడు. అన్నింట్లలోనూ ఈ తల్లి ఉంది. ఎలాగా సర్వ తీర్థాత్మికే, సమస్తమైన తీర్థాలలో కూడా ఉన్నటువంటిది. సర్వ మంత్రాత్మికే, ఏ మంత్రం చెప్పినా ఈ తల్లి మనకి అకారం నుంచి అకారం క్ష వరకు వచ్చే అక్షరాలన్నీ కూడా అమ్మవారి బీజాక్షరాలే. అందుకే అక్షరాలను ఎప్పుడూ కూడా మనం చిన్నతనం చెయ్యకూడదు, చెడుగా ఉపయోగించకూడదు. మాట మంత్రంలాగా పనిచేస్తూ ఉంటుంది. కనుక సమస్త అక్షరాలు కూడా మంత్రస్వరూపాలే. కనుక సర్వ మంత్రాత్మికే, అన్ని మంత్రాల్లోనూ ఉన్నటువంటిది. సర్వ తంత్రాత్మికే, సమస్తమైన తంత్రాల్లోనూ ఉంది. సర్వ యంత్రాత్మికే, అన్ని యంత్రాల్లో కూడా ఉంది. యంత్రాలంటే మనం పనిచేసే యంత్రాలని కాదు, పూజా విధమైనటువంటి యంత్రాలు, ఇంకా మనం పనిచేసే యంత్రాలు కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఆ యంత్రాల్లో శక్తి ఉంటేనే ఆ యంత్రం పనిచేస్తుంది. ఉదాహరణకి ఫ్యాన్ పనిచేస్తుంది, ఫ్యాన్ వేసామంటాం గాలి కోసం. ఆ ఫ్యాన్ వేసామంటే ఫ్యాన్లో తిరిగే శక్తి ఉంటేనే ఆ ఫ్యాన్ తిరుగుతుంది. ఆ శక్తి లేకపోతే ఫ్యాన్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కనుక ఆ సమస్తమైన యంత్రాల్లో కూడా తల్లి ఉన్నది. సర్వ బీజాత్మికే, సమస్తమైన బీజాక్షరాల్లోనూ ఉన్నటువంటిది ఆ తల్లి. సర్వ తంత్రాత్మికే, సమస్తమైన తాంత్రికమైన విషయాల్లో కూడా ఉంది. సర్వ పీఠాత్మికే, సమస్తమైన పీఠాలలోనూ ఉన్నటువంటి శక్తి స్వరూపిణి.
సర్వతత్వాత్మికే, సమస్త తత్వాల్లోనూ ఉంది. దీనికి తంత్ర సూక్తం ఏం చెప్తోంది? యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత అని చెప్పి సమస్తమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఆ తల్లికి నమస్కరిస్తాము అని చెప్పి అపరాజిత సూక్తం అని అంటారు. అది చెప్తా ఉంది. అంచేత సర్వతంత్రాలలోనూ ఆ తల్లే ఉంది. సర్వశక్త్యాత్మికే, సమస్త శక్తుల్లోనూ కూడా ఆ తల్లే ఉంది. ఆ తల్లే శక్తి కాబట్టి ఆ శక్తి ప్రతి చోట ఉంది. అది మనము గమనించాలి. గమనించకుండా ఏదో జరుగుతుంది, ఫలానా జీవి నడుస్తోంది అంటే ఆ ఫలానా జీవి నడుస్తోంది అంటే దానిలో శక్తి ఉంది. శక్తి ఉంది, శివుడు ఉన్నాడు కాబట్టి ఆ జీవి నడవగలుగుతోంది. అతి చిన్న ప్రాణి నుండి, కంటికి కనపడనటువంటి ప్రాణి నుండి కంటికి కనబడే అతిపెద్ద జీవి అయిన ఏనుగు వరకు కూడా సమస్త జీవుల్లో 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అమ్మవారు కనుక సర్వశక్త్యాత్మికే, సమస్తమైన శక్తికి కలిగినటువంటి దాన సమస్త శక్తి నువ్వే. సర్వ విద్యాత్మికే, ఏ విద్య అయినా ఆ తల్లే. సర్వ యోగాత్మికే, సమస్త యోగము కూడా నీదే తల్లి. సర్వనాదాత్మికే, చక్కనైనటువంటి సంగీతం కూడా నీదే తల్లి. సర్వ శబ్దాత్మికే, ఏ మాట మాట్లాడినా ఏ శబ్దమైనా సరే ఆ తల్లి. సర్వ విశ్వాత్మికే, సమస్తమైన ప్రపంచమును ఆవరించి ఉన్నటువంటి దాన నీకు నమస్కారం. సర్వ దీక్షాత్మికే, ఏ దీక్ష చేసినా ఆ దీక్షలో నువ్వు ఉంటావు. సర్వాత్మికే, అన్ని చోట్ల ఉండేటటువంటి దాన. సర్వ ముద్రాత్మికే, సమస్తమైన ముద్రలు నువ్వే. సర్వ చక్రాత్మికే, సమస్త చక్రములు అంటే చక్రం అంటే ఇదో బండి చక్రాలని కాకుండా ఆ అమ్మవారి యొక్క చక్రాలు, ఆ చక్రాలతో కూడినటువంటి దాన. సర్వ వర్ణాత్మికే, అన్ని రంగులతో కూడినటువంటి శక్తి నువ్వే. సర్వరూపే, ఇంకా చివరికి అన్ని రూపాలు నీవే. సృష్టిలో ఉన్నటువంటి రూపాలన్నీ కూడా ఆ అమ్మవారి స్వరూపమే కనుక ఓ జగన్మాతృకే, ఓ తల్లి, ఓ జగన్మాత, పాహిమాం పాహిమాం, నన్ను రక్షించు, నన్ను రక్షించు. దేవి తుభ్యం నమో దేవి తుభ్యం, నమో దేవి తుభ్యం నమః. తల్లి నమస్కారం నీకు అని చెప్పి ఆ అమ్మవారిని ధ్యానం చేశాడు కాళిదాసు. అదే ప్రకారంగా ఆ తల్లి యొక్క దయ మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అలాగే అమ్మవారిని చెప్పిన తర్వాత శివుణ్ణి చెప్పకపోతే అది సరైనటువంటి పద్ధతి కాదు కనుక ఆ శివుడు గురించి కూడా ఒక్క మాట రావణ స్తవం, రావణుడు రాసినటువంటి శివతాండవ స్తోత్రము చాలా అద్భుతమైనది. సమస్తమైనటువంటి సృష్టికి కూడా సమానంగా చూస్తాడు ఆయన. ఆయనకు ఉన్నవి 3 కళ్ళైనా ఆయన దృష్టి మాత్రము సమానమైనటువంటిది అని చెప్తూ చక్కనైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్పాడు. అది ఒకసారి చెప్పుకుందాము. తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమః ప్రవృత్తిక కదా సదా శివం భజామ్యహం. ఈ దృశద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమః ప్రవృత్తిక కదా సదా శివం భజామ్యహం. ఆ శివుడు ఎలాంటి విషయాల్లో సమానమైన దృష్టి ఉంటాడు అనంటే దృశద్విచిత్రతల్పయోహో, దృశది అంటే రాయి, రాయి విచిత్రమైనటువంటి తల్పము అంటే పట్టు పానుపు. రాయి మీద ఆయన హాయిగా పడుకుంటాడు సుఖంగా, పట్టు పానుపు మీద కూడా సమానంగా చక్కగా అంతే ఆనందంతో నిద్రిస్తాడు. పడుకుంటాడు. ఆయన నిద్రిస్తే మనం అంతా అవుటే కాబట్టి దృశద్విచిత్ర తల్పయోహో భుజంగ మౌక్తికస్రజో, పాముల్ని మెళ్ళో వేసుకుంటాడు. దాంతో సమానంగా ముత్యాల హారాన్ని కూడా
సమానంగా వేసుకుంటాడు. దృశద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తికస్రజో గరిష్ట రత్నలోష్టయో, గొప్పవైనటువంటి రత్నాల హారాల్ని వేసుకుంటాడు. తర్వాత గాజు ముక్కల్ని కూడా ఆయన సమానంగా, గాజు ముక్కలకి రత్నాలకి కూడా సమానమైనటువంటి చూపు చూస్తాడనమాట. దృశద్విచిత్ర తల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్గరిష్ట రత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో, అతనికి స్నేహితులు శత్రువులు ఎవరూ లేరు, అందరి యందు సమానమే. ప్రజామహీ మహేంద్రయో, ప్రజలు భూమి రాజులు వీళ్ళందరూ కూడా సమానమే. అటువంటి సదాశివుణ్ణి సదా ఎల్లప్పుడూ శివ మంగళకరుడైనటువంటి ఆ శివుణ్ణి అహం భజామి, నేను సేవిస్తాను అని చెప్పి ఆ రావణ బ్రహ్మ శివతాండవ స్తోత్రంలో చెప్పాడు. అటువంటి పార్వతీ పరమేశ్వరులు, అటువంటి శ్యామలాదేవి, ఆ శివుడు పరమశివుడు వాళ్ళందరూ కూడా లోకాన్ని రక్షిస్తూ అందరినీ కాపాడుతూ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, నాకు ఇటువంటి అవకాశం కల్పించినటువంటి దత్తగిరి పీఠం యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సెలవు. స్వస్తి.